ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక టేస్టీ అండ్ యమ్మీ ప్లమ్ కేక్ చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం పదండి. ప్లమ్ కేక్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. ముందుగా చాప్ చేసిన డేట్స్ ఇవి చాప్ చేసిన క్యాష్యూ నట్స్, జీడిపప్పులు. ఇదేమో బ్రౌన్ షుగర్. ఇవేమో చాప్ చేసిన వాల్నట్స్ అండ్ ఆల్మండ్స్, బాదాం అండ్ వాల్నట్స్. 200 ml ఆరెంజ్ జ్యూస్, 1 కప్పు మైదా, కొద్దిగా బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అండ్ కోకో పౌడర్. ఇవేమో మిక్స్డ్ నట్స్, అంటే ఇందులో కిస్మిస్, చాక్లెట్ చిప్స్ అన్నీ మిక్స్ అయినవి మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది. సో ఇవి మిక్స్డ్ నట్స్ అంటారు. ఇది కూడా ఒక చిన్న కప్పుడు. ముందుగా దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. చాప్ చేసుకున్న నట్స్ అన్నీ, డేట్స్, జీడిపప్పులు, ఆల్మండ్ అండ్ వాల్నట్స్, ఈ మిక్స్డ్ నట్స్, వీటన్నిటిని 200 ml ఆఫ్ ఆరెంజ్ జ్యూస్లో సోక్ చేసుకోవాలి. ఇది మినిమం ఒక 2 to 3 hours అయినా ఈ ఆరెంజ్ జ్యూస్లో నానాల్సి ఉంటుంది. ఈ నట్స్ అన్నీ ఇలా వేసేసి మనం తీసుకున్న బ్రౌన్ షుగర్ ఉంది కదా, బ్రౌన్ షుగర్ కూడా ఇందులో వేసేద్దాము. నేను అన్ని నట్స్ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. అన్నీ ఒక 50 grams ఈచ్ నట్స్ తీసుకున్నాను. అంటే ఇది ఆల్ టుగెదర్ 200 grams ఆఫ్ నట్స్, 200 ml ఆఫ్ ఆరెంజ్ జ్యూస్ అండ్ ఒక 50 grams ఆఫ్ బ్రౌన్ షుగర్ అన్నీ కలిపి ఇలా సోక్ చేసేద్దాం. దీన్ని మూత పెట్టి 2 నుంచి 3 hours వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఏం చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టి దాంట్లోని 1 కప్పు షుగర్ని క్యారమెల్ సిరప్ చేయాలి. మనం దాన్ని ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టి స్టవ్ మీడియం స్టీమ్లో పెట్టుకుని షుగర్ వేసి దాన్ని అదే మీడియం ఫ్లేమ్లో స్లోగా కరగనిద్దాము. మన షుగర్ స్లోగా కరగడం స్టార్ట్ అవుతుంది. చూస్తున్నారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. దీన్ని సిమ్లో పెట్టుకుని కొంచెం కొంచెంగా కదుపుతూ క్యారమలైజ్ చేయాలి. ఇవి కొంచెం జాగ్రత్తగా చేయకపోతే షుగర్ మాడిపోయి చేదొస్తుంది. సో చేసేటప్పుడు కొంచెం కదుపుతూ చూసుకుని చేసుకోవాలి. మన క్యారమెల్ సిరప్ రెడీ అయిపోతుంది. షుగర్ చూసారు కదా, కొంచెం కూడా వాటర్ వేయకుండా సిమ్లో స్టవ్ మీద పెట్టి కలుపుతూ ఉంటే కలర్ ఇలా చేంజ్ అవుతుంది. హనీ కలర్లోకి వచ్చింది. ఈ స్టేజ్లో మనం ఫ్లేమ్ కంప్లీట్గా తగ్గించుకుని కొంచెం వేడి నీళ్ళు పోసుకోవాలి, చల్ల నీళ్ళు పోయకూడదు. ఇది చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. బబుల్స్ వచ్చి బయటికి పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకు చాలా జాగ్రత్తగా చేయాలి. అవసరమైన వాటర్ పోసుకుంటూ మెల్లిమెల్లిగా క్యారమెల్ సిరప్ అవుతుంది మనకు. నేను ఒక 1/2 కప్పు వాటర్ వేసాను. వాటర్ వేసి ఇది మొత్తం కలుపుకుందాము. మన క్యారమెల్ సిరప్ రెడీ అయిపోయింది. ఒక 30 seconds మనం స్టీమ్ని హైలో పెట్టి ఆఫ్ చేసేస్తున్నాను. దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. క్యారమెల్ సిరప్ పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో మనం తీసుకున్న మైదా, ఇది
1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు నేను మిక్సీ చేసిన పౌడర్ అన్నమాట. మన కేక్కి మంచి ఫ్లేవర్ని, మంచి టేస్ట్ని ఇస్తుంది. సో ఇది ఒక 1/2 స్పూన్ ఆఫ్ లవంగం దాల్చిన చెక్క పౌడరు, ఒక 1/2 స్పూన్ కన్నా తక్కువ, ఒక 1/2 స్పూను సాల్ట్, ఒక స్పూను బేకింగ్ పౌడర్, ఒక 1/2 స్పూను కోకో పౌడర్, ఒక 1/2 చెంచాడు బేకింగ్ సోడా వేసి మనం బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మొత్తం ఆ మిక్చర్ అంతా ముందు కలుపుకున్నాక లంప్స్ లేకుండా కలుపుకుని మనం మెల్ట్ చేసుకుని ఒక 50 గ్రామ్స్ ఆఫ్ బటర్ వేస్తున్నాను ఇందులోని. ఒక 30 సెకండ్స్ మైక్రోవేవ్ చేశాను సో దట్ ఆ బటర్ అంతా కరిగిపోతుంది. దాని తర్వాత మనం ముందుగా క్యారమలైజ్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, దాన్ని వేసేస్తున్నాను. అండ్ మనం ముందుగా సోక్ చేసుకుని పెట్టుకున్నాం కదా నట్స్ అన్నీను, అవన్నీ ఇందులో వేసేస్తున్నాను ఆరెంజ్ జ్యూస్తో సహా. ఇవన్నీ వేసి దీన్ని లంప్స్ లేకుండా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మన మిక్చర్ అంతా ఇలా కంప్లీట్గా కలిపేసుకున్నాక ఎక్కడ లంప్స్ లేకున్నాను లాస్ట్లోని ఒక 2-3 చుక్కలు వెనీలా ఎక్స్ట్రాక్ట్, వెనీలా ఎసెన్స్ వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ అయితే ఎక్కువ. ఒక 2 చెంచాలంతా వెజిటబుల్ ఆయిల్, రిఫైన్డ్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నా దగ్గర వెజిటబుల్ ఆయిల్ ఉంది సో నేను వెజిటబుల్ ఆయిల్ వేస్తున్నాను. వేసి దీన్ని కంప్లీట్గా ఇంకొకసారి బాగా కలుపుకుందాం. ఈ మిక్చరు కలిసే లోపల మనం అవన్నీ 180 డిగ్రీస్కి ప్రీహీట్ చేసుకోవాలి. సో నేను అవన్నీ కూడా ప్రీహీట్ చేసేస్తున్నాను. ఇదంతా కలిపి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. మన మిక్చర్ అంతా బాగా కలుపుకుంటే దాని కన్సిస్టెన్సీ చూసారు కదా, ఇలా పైకి తీస్తే డ్రాప్ అయ్యేటట్టు ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా మన మిక్చర్ రెడీ అయిపోయింది, కేక్ మిక్చర్. ఇప్పుడు మనం ఒక బేకింగ్ ట్రే, కేక్ టిన్కి బటర్ రాసి బటర్ పేపర్ మీద కొంచెం సైడ్లో కూడా మన పార్చ్మెంట్ పేపర్ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకుని మన మిక్చర్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో డ్రాప్ చేసేస్తున్నాను. చూసారు కదా, మన కేక్ మౌల్డ్లోకి మొత్తం మిక్చర్ అంతా డంప్ చేసేసి ఒకసారి అదంతా సెట్ అవ్వేటట్టు ఇలా కొంచెం కొడితే మధ్యలో ఎక్కడైనా ఎయిర్ బబుల్స్ ఉన్నా అవన్నీ రిలీజ్ అయిపోతాయి. ఇప్పుడు మనం కొన్ని నట్స్ తీసుకుని పైనుంచి గార్నిష్ చేసేటట్టు పైన వేస్తున్నాను.
ప్లమ్ కేక్ అంటేనే చాలా నట్స్ తోటి ఉంటుంది. సో మన కేక్ రెడీ టు బేక్. ఇలా రెడీ అయిపోయిన మన కేక్ మిక్చర్ని 180 degrees నేను మా అవన్ ప్రీహీట్ చేసి పెట్టాను. ఇప్పుడు మనం ఇది ఇందులో పెట్టేద్దాం. దీన్ని 1 hour 40 minutes వరకు, అంటే 1.5 hour నుంచి 1 hour 40 minutes వరకు బేక్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బేక్ చేసేద్దాం. 1.5 hour బేక్ చేసుకున్నాక మన కేక్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దాని మీద నట్స్ అండ్ కుకీస్ తోటి గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ ప్లమ్ కేక్ రెడీ అయిపోయింది.